అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ ఇన్సైడర్. నేను రాజు. పవన్ నహీ హై అంధీ హై అంటే పవన్ కాదు, ఆయన ఒక భీకర తుఫాన్ అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ ఏ క్షణంలో అన్నాడో కానీ నిజంగా పవన్ కళ్యాణ్ భారతదేశ రాజకీయాల్లో ఒక తుఫాన్ని సృష్టిస్తూ ముందుకు పోతూ ఉన్నాడు. ఎందుకంటే మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు ఆయన ప్రచారం చేసినటువంటి అన్ని స్థానాల్లో కూడా పార్టీ అభ్యర్థులు గెలుపొందినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కొన్ని అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. ఏంటంటే ఎన్నికలంటే స్టార్ క్యాంపెయినర్లను పక్కన రాష్ట్రాల నుంచి తీసుకురావడం, వాళ్ళ చేత ప్రచారం చేయించడం అందరూ చూస్తూ ఉంటాం. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం అది చాలా డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినటువంటి ఒక 2 నియోజకవర్గాల గురించి చెప్పుకుందాం. ఈ 2 నియోజకవర్గాల్లో ఆయన ఒక నియోజకవర్గంలో అత్యల్ప మెజారిటీ తోటి బీజేపీ అభ్యర్థి ఓడిపారు, మరొక నియోజకవర్గంలో గెలిచారు. సో ఈ 2 నియోజకవర్గాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి చరిష్మా, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మీడియా పొగుడుతుంది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే అది లాతూర్ అనేటటువంటి ఒక నియోజకవర్గం. అది లాతూర్ సిటీగా అలాగే లాతూర్ రూరల్గా 2 నియోజకవర్గాలుగా ఉంటుంది. అయితే లాతూర్లో విలాసరావు దేశ్ముఖ్ అందరికీ తెలిసే ఉంటుంది. మహారాష్ట్రకి చెందినటువంటి ఈ విలాసరావు దేశ్ముఖ్ అనేటటువంటి ఒక వ్యక్తి అక్కడ రాజకీయంగా ఏ స్థాయిలో అందరికీ సుపరిచితమో అందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే ఆయన అక్కడ ఆ రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. దాదాపు 5 ఏళ్ల పాటు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి విలాసరావు దేశ్ముఖ్. అంతేకాకుండా దేశ స్థాయిలో కేంద్రంలో అనేక ప్రతిష్టాత్మకమైనటువంటి కేంద్రానికి సంబంధించిన అనేక శాఖలను కూడా ఆయన నిర్వహించినటువంటి పరిస్థితి గతంలో. సో మరి అలాంటి వ్యక్తికి సంబంధించి ఆయనకు వారసత్వంగా ఉన్నటువంటి లాతూరు నియోజకవర్గంలో ఆయనకి 3 సంతానం అయితే అందులో 2 లాతూర్ సిటీ నుంచి, ఇంకొకరు లాతూరు రూరల్ నుంచి పోటీ చేశారు. ఇందులో లాతూర్ రూరల్ విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి విలాసరావు దేశ్ముఖ్ తనయుడైనటువంటి ధీరజ్ విలాసరావు దేశ్ముఖ్ ఇక్కడ ఇప్పటి వరకు కూడా బీజేపీ గెలిచినటువంటి దాఖలాలు లేవు. 1978 నుంచి 2019 వరకు మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎప్పుడు కూడా బీజేపీ గెలిచినటువంటి దాఖలాలు లేవు. కాంగ్రెస్ 9 సార్లు గెలిస్తే శివసేన ఒకసారి ఈ నియోజకవర్గంలో గెలిచింది. మరి ఇక్కడ కనీసం బీజేపీకి ఓటు బ్యాంక్ లేదు, బీజేపీకి సంబంధించినటువంటి గెలుపు జరిగినటువంటి ప్రస్తావన కూడా గతంలో లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వెళ్ళి లాతూర్ రూరల్లో ఆయన ప్రచారం చేశారో అక్కడ బీజేపీకి విజయం ఖాయమైంది. బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి రమేష్ కాశీరామ్ ఖండ్ అనేటటువంటి బీజేపీ అభ్యర్థి అక్కడ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అంటే ధీరజ్ విలాసరావు దేశ్ముఖ్కి గతంలో అంటే భారీ ఎత్తున ఓట్లు వచ్చేవి. గత సంవత్సరం అంటే 2019 ఎన్నికల్లో కానీ చూసుకున్నట్లయితే ధీరజ్ విలాసరావు దేశ్ముఖ్ లాతూర్ రూరల్ నుంచి 1,07,506 ఓట్ల మెజారిటీ తోటి ఆయన అప్పుడు సమీప ప్రత్యర్థి మీద గెలుపొందారు. కానీ 2024లో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే లాతూర్ రూరల్లో ప్రచారం చేశారో అప్పటి వరకు గెలుపు అంచున ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ధీరజ్ విలాసరావు దేశ్ముఖ్ ఓటమిని చవిచూశారు. ఇక్కడ రమేష్ కాశీరామ్ ఖండ్ 6,595 ఓట్ల మెజారిటీ తోటి ఆయన అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి. అంటే ఇది విలాసరావు దేశ్ముఖ్ మాజీ సీఎం ఎవరుతున్నారో ఆయనకి కంచుకోట లాంటి నియోజకవర్గం ఈ లాతూర్ అనేది. మరి లాతూర్ రూరల్లో ఆయన కొడుకుని వాడగొట్టినటువంటి ఘనత పవన్ కళ్యాణ్కి మాత్రమే దక్కుతుంది. పవన్ కళ్యాణ్ ప్రచారానికి వెళ్ళే అప్పటి వరకు కూడా అక్కడ పరిస్థితి చాలా తేడాగా ఉండేది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు సునాయాసంగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళారో ఆయన వెళ్ళిన వెంటనే కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సీన్ రివర్స్ అయినటువంటి సిచ్యువేషన్. అలాగే లాతూర్ సిటీ ఇది కూడా విలాసరావు దేశ్ముఖ్కి అంటే ఆయనకు కూడా ఒక కోట లాంటిది. మరి అక్కడ ఆయన ఇంకొక కొడుకైనటువంటి అమిత్ విలాసరావు దేశ్ముఖ్ ఈయన గడిచిన 4 సార్లుగా అక్కడ గెలుపొందుతూ వస్తున్నారు. ఈసారి కూడా ఆయన అక్కడ గెలిచారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఎలా ఉంది అనేది అక్కడ వచ్చిన ఉదాహరణ చెప్తాను మీకు. ఎందుకంటే లాతూర్ సిటీలో పవన్ కళ్యాణ్ గారు కొంచెం ప్రచారం చేశారు, చాలా తక్కువ ప్రచారం చేశారు. అయితే అక్కడ బీజేపీ ఓడిపోయింది. కానీ ఓడిపోయినప్పటికీ కూడా అక్కడ విలాసరావు దేశ్ముఖ్ కొడుకైనటువంటి అమిత్ విలాసరావు దేశ్ముఖ్కి చెమటలు పట్టించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే 2009లో ఇదే ఈ అమిత్ విలాసరావు దేశ్ముఖ్ బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరుతున్నారు అక్కడ ఆయన 89,480 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
2014లో 49,465 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019లో అంటే గత ఎన్నికల్లో 40,415 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారంతో ఆయనకు ఉన్నటువంటి భారీ మెజారిటీ అంటే 40,000కు పైచిలుకు ఉన్నటువంటి మెజారిటీ కాస్త 7,398కి పడిపోయినటువంటి పరిస్థితి. అక్కడ బీజేపీ తరఫున పోటీ చేసిన డాక్టర్ అర్చనా పాటిల్ గట్టి పోటీని ఆయనకి ఇచ్చారు. దాదాపుగా ఆమె గెలుస్తుంది అనుకున్నారు కానీ అక్కడ కొంత స్థానికత అంతేకాకుండా కొంత ప్రభావం చూపించింది. కానీ అక్కడ ఎప్పుడూ కూడా 40,000 లోపల మెజారిటీతో గెలవనటువంటి ఒక వ్యక్తిని 7,398 ఓట్ల మెజారిటీకి పరిమితం చేసినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది. సో ఈ 2 నియోజకవర్గాల్లో ఎందుకు ఒక నాయకుడిని ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మీడియా కావచ్చు, రాజకీయ సంస్థలు కావచ్చు, రాజకీయ వ్యక్తులు కావచ్చు, మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, జేపీ నడ్డా కావచ్చు, ఎందుకు ఈయన పొగుడుతున్నారంటే కారణం ఇదే. ప్రచారం చేశారు, వచ్చారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల మీద ఉన్నటువంటి నమ్మకంతో ఓట్లు వేస్తారు తప్ప ఎవరో ఒక వ్యక్తి పోయి ప్రచారం చేసినంత మాత్రం ఎలా గెలుస్తారు అనేటటువంటి వాళ్ళందరూ కూడా ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఎందుకంటే లాతూర్ సిటీ, లాతూర్ రూరల్ ఈ 2 నియోజకవర్గాలు కూడా మాజీ సీఎం విలాసరావు దేశ్ముఖ్కి కంచుకోటలు. మరి ఇలాంటి కంచుకోటలను బద్దలు కొట్టినటువంటి చరిత్ర పవన్ కళ్యాణ్కి దక్కింది. కనీసం 1978 నుంచి ఇప్పటి వరకు అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి కనీసం 3వ స్థానంలో కూడా లేనటువంటి లాతూర్ రూరల్ ఈరోజు బీజేపీ కైవసం చేసుకుంది అంటే దానికి ఏకైక కారణం పవన్ కళ్యాణ్ గారి ప్రచారమే అనేది చెప్పాలి. అలాగే 40,000 ఓట్ల మెజారిటీతో ఎప్పుడు గెలుస్తూ వచ్చినటువంటి లాతూర్ సిటీలో అక్కడ మెజారిటీని కేవలం 7,000కు పడగొట్టినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిదని చెప్పుకోవాలి. సో ఒక నాయకుడు అనేటటువంటి ఒక వ్యక్తి ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది, ఆయన ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఈ 2 నియోజకవర్గాలే ఉదాహరణ. ఇది ఇవాల్టి ఇన్సైడర్. మరో ఇన్సైడర్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.